హలో అండి. నమస్తే. అందరూ బావున్నారా? ఈరోజు వీడియోలోని మా సండే వ్లాగ్ చూపించబోతున్నాను. దాంతో పాటు మా సండే స్పెషల్ రెసిపీ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ కూడా చూపించబోతున్నాను. అయితే ఈ మధ్య నన్ను కొంతమంది ఇలా అడుగుతున్నారు. యూట్యూబ్ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఇద్దరు కిడ్స్‌తో ఉన్నారు కదా! అది కూడా జాబ్ చేస్తున్నారు కదా! మీకెలా టైం సరిపోతుంది అని. అవునండి. ఇవన్నీ చేయడానికి అస్సలు నిజంగా టైం సరిపోవట్లేదు. అంటే పిల్లలు అంటే మన ఫ్యామిలీ కాబట్టి మనం తప్పకుండా చూసుకోవాలి తప్పదు. ఇంక జాబ్ అంటారా నేను 13 ఇయర్స్ నుంచి ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. ఈ జాబ్ నాకు చాలా వాల్యుబుల్. కొంతమంది "అక్క మీ రోల్ ఏంటి?" అని అడుగుతున్నారు. నేనిక్కడ న్యూజిలాండ్‌లో టెక్ లీడ్‌గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ సంగతికొస్తే ఇది నేను ఫ్రీ టైమ్‌లో ఇచ్చే చిన్న కంటెంట్ అండి. అది కూడా నేను ఇంట్లో ఏం చేస్తూ ఉంటాను, పిల్లలతో ఎలా టైమ్ స్పెండ్ చేస్తాను, లేదంటే బయట ఏవైనా ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేస్తే అవి మీకు చూపిస్తూ ఉంటాను. బట్ యూట్యూబ్ అనేది నేను ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెడితేనే అవుతది. అలా ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. నేను ఈ 3 మేనేజ్ చేయాలి అంటే కిడ్స్‌ని, నా జాబ్‌ని అండ్ యూట్యూబ్‌ని. దానికోసం నేను ఒక ప్లాన్డ్‌గా వెళ్ళాలి. ఒక డేని చాలా ప్రొడక్టివ్‌గా వాడుకోవాలి. ఒక డేలో నాకున్న 24 అవర్స్ అసలు సరిపోవట్లేదు. సో, ఆ 24 అవర్స్‌నైనా నేను అట్‌లీస్ట్ కరెక్ట్‌గా వాడుకోవాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నాకు చాలా వాల్యుబుల్. ఇవన్నీ నేను కరెక్ట్‌గా చేయాలంటే నా హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా! సో, నా హెల్త్‌కి కూడా నేను కొంచెం టైం ఇవ్వాలి అంటే హెల్త్‌కి టైం ఇవ్వడం అంటే అదే కరెక్ట్‌గా నిద్రపోవాలన్నా, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు అనుకున్నా, ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఆఫీస్ టైంలోని ఓన్లీ ఆఫీస్ వర్క్స్ మాత్రమే మైండ్‌ఫుల్‌గా చేయడం. ఇంట్లో విషయాలన్నీ ఆఫీస్ వరకు మైండ్‌లో క్యారీ చేయకుండా ఉండాలి. నేను ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఓన్లీ ఆఫీస్ వర్క్ గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఇంకా మా పిల్లల గురించి ఆలోచిస్తాను. ఆలోచించడం అంటే అదే స్కూల్ నుంచి వచ్చారా లేదా అని ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానంతే. అప్పుడే నా ఆఫీస్‌లోని నా 100% ప్రొడక్టివ్‌గా ఉండగలను. సో, ఇదంతా పక్కన పెడితే యూట్యూబ్ సంగతికొద్దాము. యూట్యూబ్ చేస్తున్నాను అంటే నేను చాలా ప్లాన్డ్‌గా వెళ్తున్నాను. అందుకనే యూట్యూబ్ చేయగలుగుతున్నాను. అసలేంటి ఎలా ప్లాన్డ్‌గా వెళ్తాను, ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకుంటాను అనేది మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వీడియో తీసుకుందాము. ఇది సండే వీడియో కదా! నేనిప్పుడు ఇంట్లో కుకింగ్ చేయాలి. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి. లేకపోతే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు. నేను యూట్యూబ్ కోసం కూడా ఒక వీడియో చేయాలి. ఎందుకంటే వీకెండ్‌లో మాత్రమే నాకు టైం దొరుకుతది. వీక్ డేస్‌లో చేయలేను. ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉంటాను కాబట్టి. సో, ఈ మూడింటిని కలిపి నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో మీకిప్పుడు చూపిస్తాను. నేనిప్పుడు చికెన్ కర్రీ వండుతున్నాను. కిచెన్‌లో ఉన్నాను. దీనికంటే ముందు మా పిల్లలిద్దరికి హెడ్ బాత్ చేయించాను. బ్రేక్‌ఫాస్ట్‌కి నూడిల్స్ కావాలన్నారు చేసిచ్చాను. అది ఇందాక చూసారు కదా! ప్లేట్స్‌లో పెట్టిచ్చాను. నూడిల్స్ అంటే మైదా పిండితో చేసినవి కాదండి. గోధుమ పిండితో చేసినవి. ఆ నూడిల్స్ ఏంటి, ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు ఇంకెప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు నేను మా పిల్లలిద్దరిని కూడా కిచెన్‌లో కూర్చోబెట్టాను. ఫ్రిడ్జ్‌లో ఉన్న కొత్తిమీర తీసి మా పాపకిచ్చాను. ఇలా కట్ చేసేసి ఒక బాక్స్‌లో వేస్తుంది. ఈ బాక్స్‌లో ఫస్ట్ ఒక పేపర్ పెడుతుంది. దీనివల్ల కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉంటది. పాడైపోకుండా ఉంటది. ఎందుకంటే కొత్తిమీర నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ పేపర్ పీల్చేసుకుంటది కాబట్టి కొంచెం ఫ్రెష్‌గా ఉంటది. నేను ఎప్పుడైతే కొత్తిమీరని వాడతానో అప్పుడు కొంచెం వాటర్‌లోని క్లీన్ చేసేసుకొని దాన్ని కర్రీస్‌లోకి యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో, ఇదంతా కూడా ఈ నెక్స్ట్ వీక్ అంతటికి ప్రిపరేషన్ అన్నమాట. ఇంకో పక్క చికెన్ బాగా వేగిపోయింది. ఫస్ట్ చికెన్‌ని బాగా పసుపేసి కడిగాను. ఉల్లిపాయలు మిక్సీలో గ్రైండ్ చేసుకొని, ఆ పేస్ట్ ఆయిల్‌లో బాగా వేగిన తర్వాత ఈ చికెన్ ముక్కలు కూడా వేసేసి బాగా వేయించాను. సారీ దానికన్నా ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి వేయించాను. ఆ తర్వాత చికెన్ వేసి అది వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిన్న గరం మసాలా వేసేసి బాగా వేయించాను. సో, ఇంకా వేగుతుంది. అదే ఇందాక మీరు చూసారు. ఇప్పుడు నేను మా పాపకి స్ప్రింగ్ ఆనియన్స్ ఇచ్చాను కట్ చేయమని. అసలెందుకు నేను కట్ చేసుకోలేనా అంటే నేను కట్ చేసుకోగలను. కానీ మా పాప ఒక్క సండే మాత్రం కిచెన్‌లో చాలా పనులు చేస్తది. అవేంటో ఈరోజు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇందాక మసాలాలన్నీ వేశాను కదా! అవి బాగా వేగిపోయి పచ్చిదనం పోయింది. ఇప్పుడు వాటరేసేస్తున్నాను. ఇంక మూత పెట్టుకొని 15 నిమిషాలు కుక్ చేసుకుంటే రెడీ అయిపోద్ది చికెను. మా పాప అయితే ఇప్పుడు ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసింది. ఒక బాక్స్ ఇచ్చాను. సేమ్ ఈ బాక్స్‌లో కూడా మళ్ళీ పేపర్ పెట్టి వేసుకుంటున్నాము. పుదీనా అయినా, కొత్తిమీర అయినా, స్ప్రింగ్ ఆనియన్స్ అయినా ఇలాంటి ఆకుకూరలు ఎలాంటివైనా గానీ ఈ పేపర్స్ పెట్టుకొని వేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ రోజులొస్తాయి మనకి. సో, నెక్స్ట్ వీక్‌కి స్ప్రింగ్ ఆనియన్స్ రెడీ అయిపోయి నాకెప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా తీసేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు మా పాప గ్రీన్ చట్నీ చేయబోతుంది. దానికోసం నేనిక్కడ ఒక ప్లేట్‌లోని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసిచ్చాను. వేరే బౌల్‌తోని వాటర్ ఇచ్చాను. సో, పుదీనా, కొత్తిమీర ఈ వాటర్‌లో వేసి బాగా క్లీన్ చేస్తుంది. సో, గ్రీన్ చట్నీ ఎందుకంటే ఎప్పుడైనా నాకు టైం కుదరనప్పుడు బ్రెడ్ ఒకటి ఇస్తాను మా పిల్లలకి. శాండ్‌విచ్ లాగా చేసి అప్పుడు గ్రీన్ చట్నీతో తింటారు. చాలా బావుంటది కూడా. నేనిప్పుడు ఈ ఆకుల్ని బాగా క్లీన్ చేసేసాను. ఎందుకంటే మా పాప కొంచెం చిన్న పిల్ల కదా! సరిగ్గా క్లీన్ చేయలేదనుకోండి ఇసక అలాంటివి ఉండిపోతాయి కదా! ఈ ఆకుల్లోని. అందుకే నేనే 2, 3 టైమ్స్ వాటర్‌తో బాగా క్లీన్ చేసి ఒక ప్లేట్‌లో పెట్టిచ్చాను ఆకులు. సో, ఈ ఆకుల్ని మిక్సీ జార్‌లో వేసేసి 2, 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర కూడా ఇచ్చాను. అవన్నీ అందులో వేసేయమన్నాను. దాంతో పాటు పెరుగు డబ్బా కూడా ఇచ్చాను. ఒక 2
స్పూన్స్ పెరుగు కూడా వేసేసి మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసేయడమే. చూసారు కదా! మా పాప కూర్చున్న ప్లేస్‌లోంచి లెగలేదు. నేనే అన్ని దగ్గరకి అందిస్తున్నాను. బట్ కూర్చొని అన్ని చేస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మా పాప పనులు చేస్తుందా అంటే అదొక్కటే కాదు నాతో మాట్లాడుతుంది. చాలా 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 మాటలు మాట్లాడుతుంది. పక్కనే మా బాబు కూడా కూర్చున్నాడు. బట్ వాడు కూడా వచ్చి కట్ చేస్తానని చెప్పి చాక్ తీసుకుంటాడు కదా! అలా రాకుండా పక్కనే కూర్చోబెట్టి ల్యాప్‌టాప్‌లోని దేవుడివి కొన్ని ఎపిసోడ్స్ పెట్టాను. దేవుడివి అంటే చిన్నప్పుడు కృష్ణుడు ఏం చేసేవాడు అలాంటివన్నీ కూడా చిన్న ఎపిసోడ్స్ ఉంటాయి. అయి పెట్టాను. చక్కగా చూస్తున్నాడు. అక్కని అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు. ఇక్కడ గ్రీన్ చట్నీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఒక బాక్స్ ఇచ్చాను. ఇందులో వేసేస్తుంది. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. వీక్ అంతా నాకు అవసరం లేదు. అన్ని రోజులు కూడా యూజ్ చేయనులెండి. ఒక 2, 3 డేస్ అలా యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను మా పాపకు ఒక చిన్న బాక్స్ ఇచ్చి ఎండుమిర్చి ఇచ్చాను. ఈ బాక్స్ ఒకటి ఫిల్ చేయమన్నాను. ఎందుకంటే ఇది నాకు రెడీగా హ్యాండీగా పెట్టుకోవాలి. ఇలా అయితే వీక్ డేస్‌లో ఎండుమిర్చి ఎక్కడున్నాయని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా రీఫిల్ ప్రాసెస్ అన్నమాట. అన్నీ రీఫిల్ చేశామనుకోండి చక్కగా రెడీగా అందుబాటులో ఉంటాయి నాకు. అలానే ఇప్పుడు జీలకర్ర డబ్బా ఇచ్చాను. అందులో వేసేస్తుంది. రేపు ఎప్పుడైనా తాలింపు పెట్టే టైంలోనే నాకు జీలకర్ర అయిపోయినట్టు అనిపించిందనుకోండి జీలకర్ర కోసం అన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. రెడీగా హ్యాండీగా ఉంటది కాబట్టి నాకు ఆఫీస్‌కి లేట్ అవ్వదు. టైంకెళ్ళిపోతాను. చక్కగా వర్క్ చేసుకుంటాను. సో, జీలకర్ర తర్వాత ఆవాలు ఇచ్చాను. ఫిల్ చేసింది. ఇప్పుడు వామ్ ఇచ్చాను. ఫిల్ చేసేస్తుంది. ఎందుకంటే వామ్ నేను డైలీ చారు పెట్టేటప్పుడు యూజ్ చేస్తాను కాబట్టి నాకిది కావాలి. ఇప్పుడు నేను పసుపు డబ్బా ఇచ్చాను. ఇంక పసుపంటే అన్ని కర్రీస్‌లోని వేస్తాము. రసం పెట్టినా కూడా ఏస్తాం కదా! నాకిది కావాలి కాబట్టి ఫిల్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ కారం అండి. ఇంకా ఈ కారం సంగతికొస్తే మా ఫ్రెండ్ వాళ్ళ మదరు కారం చేయించి పంపించారు మా ఫ్రెండ్‌కి. అయితే మా ఫ్రెండ్ ఏం చేశారంటే, "ఒకసారి మీరు ట్రై చేయండి" అని చెప్పి నాకు కూడా కొంచెం ఇచ్చారు. బావుంటది. ఇందులో ఏవో మిక్స్ చేస్తారు. వెల్లుల్లి అలాంటివేవో మిక్స్ చేసి అన్నీ కూడా యాడ్ చేసి చక్కగా కారం రెడీ చేస్తారు. చాలా బావుంటది టేస్ట్ కర్రీస్. సో, అలా బావుందన్నానని ఒకప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక కేజీ ప్యాకెట్ దాకా పంపించారండి నా కోసం వాళ్ళ మదర్. సో, అలా కారం కూడా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు పల్లీలిచ్చాను. చూస్తారు కదా మీరు నా వీడియోస్ నేనెప్పుడు కూడా పల్లీ చట్నీ చేస్తూ ఉంటాను ఎక్కువగా ఇడ్లీకి, దోసకి. సో, ఇప్పుడు పల్లీలు ఒక వీక్ సరిపడగా నేను ఆల్రెడీ వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను లేటెస్ట్‌గా ఏం చేస్తున్నానంటే వేయించడానికి బదులు ఓవెన్‌లో పెడతున్నాను. ఓవెన్‌లో ఇలా బౌల్‌తో పెట్టేసి 4 ½ మినిట్ పెడితే అయిపోతది. అదలా అవుతూ ఉంటది. మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ లోపల మా పాపకి పెరుగిచ్చాను మజ్జిగ చేయమని. ఎందుకంటే ఇప్పుడు న్యూజిలాండ్‌లో సమ్మర్ స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అయిందండి. చాలా వేడిగా ఉంది. లాభం లేదు. కొంచెం అప్పుడప్పుడు మజ్జిగ తాగుతూ ఉండాలి అని చెప్పి మజ్జిగ చేయమంటున్నాను మా పాపని. సో, మా పిల్లలకు కూడా ఇప్పుడు అన్నంలో పెరుగుకి బదులు మజ్జిగ వేసి తినిపిస్తాను అన్నం. సో దట్ బాడీ కొంచెం హైడ్రేటెడ్‌గా ఉంటదని. మీరు పెరుగు తోడు పెడతారా? బయట తెచ్చుకుంటారా? అని అడుగుతున్నారు. 2 అండి. బయట తెచ్చుకుంటాము. అప్పుడప్పుడు తోడు పెడతాను. డిపెండ్స్ ఆన్ మై వర్క్ అన్నమాట. టైం కుదరట్లేదు అంటే బయట తెచ్చేసుకుంటాము. పర్వాలేదు కొంచెం వర్క్ తక్కువే ఉంది అనిపించినప్పుడు తోడు పెడతాను. సో, అలా మజ్జిగ అయితే చేసింది. ఇప్పుడు సాల్ట్ వేస్తుంది డబ్బాలోని. ఇవన్నీ చేతికిచ్చింది గానీ సాల్ట్ మాత్రం ఇలా తోసేసింది. ఎందుకనుకుంటున్నారా? ఎప్పుడో చెప్పాను సాల్ట్ చేతికివ్వకూడదంట అని. అందుకని అప్పటినుంచి ఇవ్వదు. జస్ట్ ఇలా తోసేస్తదనమాట. ఇప్పటికే చాలా పనులు చేసి అలసిపోయింది కదా! ఇద్దరిని తినమని కప్ కేక్ ఇచ్చాను. ఆ కప్ కేక్ నేనే చేశానండి. ఎప్పుడైనా నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. రెసిపీ కావాలంటే పింగ్ చేయండి. పింగ్ అంటే అదే కామెంట్ చేయండి. సో, అలా కేక్ తిన్న తర్వాత పెద్ద అల్లం ముక్క తీసిచ్చాను. పైన పొట్టు తీసేయమన్నాను. నేనిప్పుడు ఇంకో పక్క రైస్ వండుతున్నాను. ఈరోజు మార్నింగ్ అడిగాను మా పాపని ఏం తింటావు అని. చికెను, బగారా రైస్ కావాలి మమ్మీ అని అడిగింది. సో, ఇదిగోండి చికెన్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి. మా బాబేమో బగారా రైస్ తినడు. అందుకని నార్మల్ రైస్ వండుతున్నానన్నమాట మళ్ళీ. ఇప్పుడు మా పాప అల్లం పైన ఉన్న పొట్టంతా తీసింది కదా! కట్ చేస్తుంది ముక్కలు. ముక్కలన్నీ కట్ చేసేసి వాటర్‌లో వేయమన్నాను. బాగా క్లీన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ డోనట్ మా ఆఫీస్‌లో ఇచ్చారు. మా బాబుకి చాలా ఇష్టం. అందుకని నేను ఇంటికి తీసుకొచ్చాను. వాడికి కప్ కేక్ కన్నా డోనట్టే ఇష్టం. అందుకని కేక్ మా పాప తిన్నది. డోనట్ మా బాబు తింటున్నాడు. ఈ లోపల మైక్రోవేవ్‌లో పెట్టిన పల్లీలు రెడీ అయిపోయి బయటకి తీసేస్తున్నాను. ఇప్పుడు బాగా చల్లారనివ్వాలి. ఈ లోపల మిగతా పనులు చేసుకుంటాను. సో, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి నేను ఆల్రెడీ కొద్దిగా వెల్లుల్లి ఒలిసి పెట్టాను. అవి ఇప్పుడు మిక్సీ జార్‌లో వేస్తుంది. ఇందాక అల్లం కట్ చేసింది కదా! వాటిని బాగా వాటర్‌లో క్లీన్ చేసి ఇచ్చాను. వాటిని కూడా మిక్సీ జార్‌లో వేస్తుంది. ఇప్పుడు నేనే మిక్సీ జార్‌లోని మెత్తగా గ్రైండ్ చేసేస్తాను. అంటే మిక్సీ జార్‌లో కూడా వేసేయడానికి రెడీ అయిపోద్ది మా పాప కానీ, నేను మిక్సీ వేయనివ్వను. నేనంటే అందులో చెయ్యి పెట్టి సరిగ్గా నలిగిందో లేదో చూస్తాను కానీ, మా పాప అలా చేయలేదు కదా! ఇంకా వాళ్ళ చేతులు లేతగా ఉంటాయి కదా! మండుతది. అందుకని నేను అలాంటి పనులు చేయనివ్వను. ఇందాక మీకు చెప్పాను కదా! మేము చాలా మాట్లాడుకున్నామని. రకరకాల టాపిక్స్ మాట్లాడుకున్నాము. ఈ పనులన్నీ చేస్తుండగా.
స్కూల్లో ఎలా ఉంది? టీచర్స్ చెప్పేది అర్థమవుతుందా? లేదా? ఇప్పుడు ఇండియాలో టైం ఏంటి? ఇక్కడ టైం ఏంటి? ఇండియాలో ఏ సీజను? ఇక్కడ సీజన్ ఏంటి? ఇంకా మా బాబైతే మా పాప ఏం చెప్తదో ఎగ్జాక్ట్‌గా అవే చెప్పేస్తాడు వాడు కూడా. పోటీ అన్నమాట అక్కతోని ప్రతి దాంట్లోని. ఇంకా రకరకాల టాపిక్స్. ఏ దేవుడికి ఎంతమంది పిల్లలు? వాళ్ళ పేర్లేంటి? ఎంతమంది భార్యలు? వాళ్ళ పేర్లేంటి? మా తాతగారి పేరేంటి? వాళ్ళ నాన్న పేరేంటి? వాళ్ళ నాన్న పేరేంటి? ఏ సబ్జెక్ట్ బాగా చదువుకోవాలి? మ్యాథ్స్, సైన్స్ ఎందుకు ఇంపార్టెంటు? లైఫ్‌లో ఎలా యూజ్ అవుతాయి? ఇలాంటి రకరకాల టాపిక్స్ అన్నీ కవర్ చేసామండి. అవి మాట్లాడుతూ ఇప్పుడు నేను బగారా రైస్ చేస్తున్నాను. ఇదిగోండి బౌల్‌లోని ఆయిల్ వేసుకుని స్పైసెస్ అన్నీ వేసేసాను. కొంచెం జీలకర్రేసి పచ్చిమిర్చి వేశాను. బిర్యానీ ఆకులు వేశాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేశాను. పుదీనా వేశాను. అన్నట్టు ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ పుదీనా మా గార్డెన్‌లో తెంపిన పుదీనా అండి. ఇందాక మా పాప గ్రీన్ చట్నీ చేసింది కదా! ఆ పుదీనా అంతా కూడా మా గార్డెన్ నుంచి వచ్చిందే. తర్వాత ఆనియన్స్ అన్నీ బాగా వేయించి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా వాటర్ ఏసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. వాటర్ మరగాలి. ఈ లోపల నేను మా పాప కలిపి మిగిలినవన్నీ కూడా వెల్లుల్లి కట్ చేసేసి మళ్ళీ ఒక బాక్స్‌లో పెడుతున్నాము. ఈ లోపల వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయింది. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. ఇక్కడ నేను దావత్ రైస్ యూజ్ చేస్తున్నాను. ఇవే యూజ్ చేయాలని ఏమీ లేదు. నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ దావత్ రైస్ అయితే కొంచెం మనకి కూడా రైస్ బిర్యానీ లాగా ఫీలింగ్ వస్తదని. సో, అదయ్యే లోపల మేము మిగిలిన వెల్లుల్లన్నీ కూడా ఇలా పైన పొట్టు తీసేసి ఒక బాక్స్‌లో వేశాను. కానీ మా పాప ఏమందంటే, "ఎందుకు మమ్మీ ఇంత పెద్ద బాక్సు హాఫ్‌కే అవుతున్నాయి. సో, ఈ బాక్స్‌లో కాకుండా ఈ డబ్బాలో వేస్తాను. ఈ సీసాలో వేసామనుకోండి కరెక్ట్‌గా ఫిల్ అయిపోతాయి" అని అంది. అందులో వేసేసి ఇస్తుంది. అదలా అయిపోయింది. ఇప్పుడైతే మనం క్లీన్ జేసుకోవాలి. దానికన్నా ముందు నా దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉండిపోయింది. దీన్ని నేను ఎక్కువగా కర్రీస్‌లోని కానీ, లేదంటే డ్రై ఫ్రూట్ లడ్డు చేసినప్పుడు కానీ యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కోకోనట్ పిల్లలకి మంచిది కదా! ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్నాం అనుకోండి అంత టేస్టీగా అనిపించదు నాకు. అందుకని డ్రై కోకోనట్‌నే వాడేస్తాను. ఇప్పుడు పల్లీలు చల్లారిపోయి పైన పొట్టు తీస్తుంది. ఇప్పుడు మా బాబు వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు. ఇప్పుడు అదే ల్యాప్‌టాప్‌లోని మా పాప ఏదో దేవుడివి పెట్టుకొని చూసుకుంటుంది. చెప్పాను కదా ఇందాక చిన్న ఎపిసోడ్స్ ఉంటాయి. చాలా బావుంటాయి పిల్లలకి అని. సో, ఇప్పుడు ఫైనల్‌గా బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూడండి మా పాప పొట్టుని ఎలా సెపరేట్ చేస్తుందో. ఇవన్నీ నా దగ్గర చూసి నేర్చుకున్నవే. నేనేమో మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను. అంటే ఏంటంటే మనం ఇంట్లో ఏం చేస్తున్నామో పిల్లలు వాటి మీద కూడా కాన్సంట్రేట్ చేస్తారు. వాళ్ళకి మైండ్‌లోకి కూడా ఎక్కుతాయి అని. సో, మనం పిల్లల ముందు ఏం మాట్లాడాలన్నా జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళని హర్ట్ చేస్తాయి. మైండ్‌లోకి తీసుకుంటారు. సారీ మైండ్ అంటున్నాను. హార్ట్‌లోకి తీసుకుంటారు. సో, ఇప్పటి వరకు మా పాప చేసిన పనులన్నీ నాకు చాలా 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 హెల్ప్‌ఫుల్ అండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ నాకు టైంకి అన్నీ అందుబాటులో ఉండేలాగా చేస్తాయి. అండ్ ఇప్పుడు వంట చేసినంత సేపు మా పాప నాతో చాలా మాట్లాడింది. సో, తనేంటి ఎలా ఆలోచిస్తుందనేది నాకు తెలుస్తుంది. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ రెడీ అయిపోయింది మా పాప కోసం. ఇంక టైం అయిపోయింది. వేడి వేడిగా వడ్డించేస్తాను పదమన్నాను. కిచెన్‌లో అన్ని పనులు అయిపోయి ఇంక మళ్ళీ రేపటి వరకు కిచెన్‌లోకెళ్ళను. ఎళ్ళనంటే వంట చేయడానికి. నైట్ టైమ్ మళ్ళీ ఓన్లీ గిన్నెలు కడుగుతానంతే. వేడి వేడిగా వడ్డించేసాను మా పాపకి. అండ్ వైట్ రైస్ కూడా కుక్ అయిపోయింది. మా బాబుకి చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ పెడతానిప్పుడు. మా పాప దగ్గర వెయిట్ చేస్తున్నాను ఎలా ఉందో చెప్తదని. చాలా బావుందండి. ఇప్పుడు మా పాప వంటగదిలో చాలా పనులు చేసింది కదా! అప్పుడు నేను వంట చేస్తూ ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. దాని తర్వాత మా పాప ఎక్కడైతే కూర్చుని పనులన్నీ చేసిందో అవన్నీ కూడా క్లీన్ చేసి ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసేసాను. అలా పిల్లలిద్దరూ అన్నం తిన్న తర్వాత మేము కూడా తినేసాము. టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. వేడి వేడిగా తిన్నాం కదా! ఇంకా బావుంది. నేనిప్పుడు ఎలా చేశానో చూసారు కదా! ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు చికెన్ తిన్నాం కదా! అది అరిగేదాకా కొన్ని పనులు చేస్తాను. రీసెంట్‌గా మా ఫ్రెండు ఆనపకాయ సీడ్స్ ఇచ్చింది. అసలు ఆ సీడ్స్ ఏస్తే వస్తాయో రావో నాకు కూడా తెలీదు. డౌటే అని చెప్పింది. సరే పోనీ ఒకసారి ట్రై చేద్దామని ఒక చిన్న పాట్‌లోని ఇలా మట్టేసి ఆ సీడ్స్ వేశాను. చూడండి ఇంత మొక్కొచ్చిందసలు. తర్వాత మా ఫ్రెండ్‌కి ఫోను చేసి చెప్పాను మొక్కొచ్చింది అని. ఆ మొక్కను అలా కుండీలో ఉంచకు, పక్కకు తీసేసి వేరే గార్డెన్‌లో ఎక్కడైనా వెయ్యి సెపరేట్‌గా అని చెప్పింది. ఇంక వెంటనే ఆ మొక్కని ఇప్పుడు నాకు ఎలాగో టైం ఉంది కదా! గార్డెన్‌లోని ఒక చిన్న లోతుగా తవ్వి అందులోని ఈ మొక్క వేశాను. ఇలా కుండీలో నుంచి బయటికి మొక్క మార్చాను కదా! అప్పుడు భయమేసింది ఉంటదో, ఉండదో అని. ఇది గ్రో అవుద్దో లేదో మీకు మళ్ళీ చూపిస్తాను. సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిదని ఇంకొక కుండీలో 2, 3 ఏసాను. అవి కూడా వచ్చాయండి మొక్కలు. వీటిని కూడా ఇప్పుడు గార్డెన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఇది సమ్మర్ టైమ్ కదా! ఇప్పుడు కరెక్ట్ టైమ్ అంట పెరగడానికి. చూద్దాం ఎంత వరకు పెరుగుతాయో మీకు ఫ్యూచర్‌లో కూడా చూపిస్తాను ఎలా పెరుగుతుందో. ఇక్కడేమో బెండకాయ సీడ్ వేశాను. ఒక మొక్కొచ్చింది. ఇది బెండకాయో కాదో తెలీదు. తర్వాత చెక్ చేస్తాను. తర్వాత అలా అలా ఈవినింగ్ 5 అయింది. ఇప్పుడు మా పాపకి మ్యాథ్స్‌లో ఒక టాపిక్ తీసుకొని చెప్పాను. కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. "నువ్వు కూడా బుక్ తీసి రాయమ్మా" అంటే వీడు ఆడుకుంటున్నాడు. ఆడుకోవడమే కాదు అక్కని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈరోజు నేను మా పాపకి టైమ్ అనే కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. టైమ్
గురించి తనకు తెలుసు కానీ కొన్నిట్లో కన్‌ఫ్యూజ్ అవుతుంది. క్వార్టర్ పాస్ట్ 4 అంటే ఏంటి? క్వార్టర్ టు 4 అంటే ఏంటి అని అబ్జర్వ్ చేశాను. అందుకే అవి ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈరోజు కూర్చోబెట్టి. దాని తర్వాత లీప్ ఇయర్ ఏంటి? నార్మల్ ఇయర్ ఏంటి? ఏ మంత్‌లో ఎన్ని డేస్ వస్తాయో ఎలా గుర్తుపెట్టుకోవాలో కొన్ని టిప్స్ చెప్పాను. ఫింగర్ టిప్స్. ఎప్పుడో నా చిన్నప్పుడు నేర్చుకున్నాను కదా! ఇప్పుడు మా పాపకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే నాకు భలే అనిపించింది. అన్నీ గుర్తొస్తున్నాయి ఒక్కొక్కటి. పర్లేదు నా మైండ్ కూడా బానే పనిచేస్తుందే అనుకున్నాను. దాని తర్వాత ఈవినింగ్ మా ఫ్రెండ్ ఇంటికొచ్చాము. కొన్ని ఫ్లవర్స్ తీసుకెళ్ళడానికి. వాళ్ళ గార్డెన్‌లో అయితే చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఊరికే రాలి కింద పడిపోతున్నాయి. చాలా బావున్నాయి. నేను రోజు మార్నింగ్ దీపం పెట్టలేకపోయినా టైం కుదరక అట్‌లీస్ట్ దండం పెట్టుకుంటాను దేవుడికి. అంటే ఆఫీస్ టైమింగ్స్‌లో నేను చెప్తుంది. ఆ దండం పెట్టుకునేటప్పుడు ఫ్లవర్ ఉంటే అట్‌లీస్ట్ ఒక ఫ్లవర్ అన్నా పెట్టేసి దండం పెట్టుకోవచ్చు అనుకుంటాను. మా గార్డెన్‌లో కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. వాటితో మేనేజ్ చేస్తూ ఉంటాను. అవి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా. ఇప్పుడు ఇక్కడైతే చాలా రోజెస్ ఉన్నాయి. నన్ను పిలిచింది. చాలా ఇచ్చింది. ఇంకా ఇక్కడ చూడండి ఇవి సన్నజాజులో, విరజాజులో ఏవో అంటారు. మంచి స్మెల్ ఒస్తుంది. ఏం ఫ్లవర్సో నిజంగా నాకు కరెక్ట్‌గా తెలీదు కానీ చాలా మంచి స్మెల్ ఒస్తుంది. ఫ్లవర్స్‌తో పాటు చిన్న మొక్క కూడా ఇచ్చింది. తీసుకొచ్చి మా గార్డెన్‌లో వేశాను. ఈరోజు వీడియో చాలా లెంత్ ఎక్కువైంది. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా పిల్లలిద్దరూ ఆరిపోయిన బట్టలు తీస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఏ పార్ట్ నచ్చినా తప్పకుండా లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.